రెస్లర్లు పంతం నెగ్గించుకున్నారు. ఆటలో ఉడుంపట్టు పట్టి పథకం సాధించినట్టు WFI పై సాగిస్తున్న పోరాటంలోనూ తమ మాటే నెగ్గించుకున్నారు. తమ అభిష్టానానికి భిన్నంగా ఎన్నికైన రెజ్లింగ్ సమాఖ్య కొత్త ప్యానెల్ కు చెక్ చెప్పారు. క్రీడాకారులు వ్యతిరేకిస్తున్న అంగ అర్ధ రాజకీయ బలాలతో WFIలో పాతుకుపోయిన బ్రిజ్భూషణ్ హవాని నిలువరించారు. రెజ్లర్లు వర్సెస్ బ్రిజ్భూషణ్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో చివరికి కేంద్ర మండతో రెజ్లర్లే విజేతగా నిలిచారు. భారత రెజ్లింగ్ సమాఖ్య WFI పై కేంద్రం కఠిన వైఖరి ప్రదర్శిస్తోంది. WFI వర్సెస్ రెజ్లర్ల మధ్య సాగుతున్న పోరు కేంద్రం జోక్యంతో నెక్స్ట్ లెవెల్ కి వెళ్లింది. ఎవరేమనుకున్నా WFIలో తన మాటే చెల్లుబాటు కావాలనుకున్న మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ కు చెక్ చెప్పింది కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ. ఈ నెల 21న జరిగిన ఎన్నికల్లో కొత్తగా గెలిచిన సంజయ్ సింగ్ ప్యానెల్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు వెలువరించింది ప్రభుత్వం. ఇది ఓ విధంగా బ్రిజ్భూషణ్ కు చెక్ చెప్పడమే. దాదాపు పుష్కర కాలంగా WFI అధ్యక్షుడిగా కొనసాగిన బ్రిజ్భూషణ్ గత ఏడాది తన పదవిని కోల్పోయారు. బీజేపీ ఎంపీ అయిన బ్రిజ్భూషణ్ తమను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు భారత స్టార్ రెజ్లర్లు వినేష్ పోగట్, సాక్షి మాలిక్ తో పాటు 7 మహిళా రెజ్లర్లు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దేశవ్యాప్తంగా దుమారం రేగింది. బ్రిజ్భూషణ్ పై యాక్షన్ తీసుకోవాలని ఉడుం పట్టుపట్టారు రెజ్లర్లు. ఎన్నో రకాలుగా పోరాటాలు చేశారు. పంతం నెగ్గించుకుని ఈ నెల 21న సమాఖ్య నూతన పాలకవర్గం ఎన్నికలు జరిగేలా చేశారు. కుస్తీ యోధులు పట్టు వీడని పోరాటంతో జరిగిన ఎన్నికల్లో మళ్లీ తన పవర్ చూపించాడు మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్. తన స్థానంలో తన ప్రధాన అనుచరుడు యూపీ రెజ్లింగ్ సమాఖ్య ఉపాధ్యక్షుడు సంజయ్ సింగ్ ను WFI అధ్యక్షుడిగా ఎన్నికయ్యేలా తెర వెనుక పావులు కదిపి సక్సెస్ అయ్యారు బ్రిజ్భూషణ్. भारतीय कुश्ती को 11 महीने पहले एक ग्रहण लगा था. उस ग्रहण को हनुमान जी की कृपा से वो ग्रहण समाप्त हो गया. బ్రిజ్భూషణ్ చాణక్యంతో కంగు తిన్నారు రెజ్లర్లు. మార్పు వస్తుందని ఆశిస్తే పాత సీసాలో కొత్త సారాల డమ్మీ అధ్యక్షుడితో పాత ప్యానెలే కొలువు తీరడంతో షాక్ తిన్నారు. ఇక మరో గత్యంతరం లేక ఒలింపిక్ విజేత సాక్షి మాలిక్ రెజ్లింగ్ కు గుడ్ బై చెప్పేస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. हम तो 40 दिन सोए रोड पे, लेकिन मैं सभी तमाम देशवासी जो भी हमारे प्रोटेस्ट में आए, दूर दूर से आए, बूढ़ी महिलाएं आई, बहुत सारे लोग ऐसे आए जिनके पास खाने कमाने के लिए नहीं है, फिर भी हमें सपोर्ट करने आए. हम नहीं जीत पाए, पर आप लोगों का बहुत बहुत धन्यवाद. और एक बात और कहना चाहूँगी कि लड़ाई लड़ी, पूरे दिल से लड़ी, लेकिन अगर प्रेसिडेंट ब्रिज्भूषण जैसे आदमी जैसा ही रहता है, उसका बिल्कुल सहयोगी है, उसका बिजनेस पार्टनर है, वो अगर इस फेडरेशन में रहेगा तो मैं अपनी कुश्ती को त्यागती हूँ और मैं आज के बाद कभी भी आपको वहां नहीं दिखूंगा. సాక్షి ప్రకటన ప్రకంపనలు రేపగా స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా కూడా బ్రిజ్భూషణ్ పెత్తనం భరించలేమని, రెజ్లింగ్ సమాఖ్యను ప్రక్షాళించాలనే తమ డిమాండ్ నెరవేరే పరిస్థితి లేదనే ఆవేదనతో తన ఆటకు గుర్తింపుగా వచ్చిన పద్మశ్రీ అవార్డును కేంద్రానికి తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించాడు. मैंने पहले भी बताया था, बहन बेटियों की लड़ाई लड़ रहे थे, जो सम्मान हमें देश ने दिया है उस सम्मान के शायद मुझे लगता है कि हम वो बेटियों को वो सम्मान नहीं दिला पाया, तो मुझे लगा कि मैं इस सम्मान का हकदार नहीं हूँ, इसलिए वापस करने आया था. लेकिन बात भाई प्रशासन की भी ठीक है, मैंने कोई अपॉइंटमेंट नहीं ली थी मिलने की, और उनका इतना बिजी शेड्यूल रहता है प्रधानमंत्री जी का, तो ऐसे कोई भी आदमी नहीं मिल सकता, तो इसलिए मैं नहीं जा पाया, तो मैंने वो इन्हीं यहाँ रख दिया है. స్టార్ రెజ్లర్లు ఇద్దరు షాకింగ్ నిర్ణయం తీసుకోవడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. ఇదే సమయంలో వీరికి మద్దతుగా బదిరుల ఒలింపిక్స్, డిప్లింపిక్స్ లో పసిడి విజేత వీరేంద్ర సింగ్ యాదవ్ కూడా పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించి మరింత హీట్ పెంచాడు. ఇలా WFIకి ఎన్నికలు జరిగిన 2 రోజులకే పెద్ద ఎత్తున దుమారం రేగుతూ ఉండడంతో కేంద్రం కొరడా జొలిపించాల్సి వచ్చింది. గతంలో బ్రిజ్భూషణ్ పై ఉదాసీనంగా వ్యవహరించిందని విమర్శలు ఎదుర్కొన్న కేంద్ర ప్రభుత్వం ఈసారి మాత్రం చాలా వేగంగా పావులు కదిపింది. WFI నూతన ప్యానెల్ పై విమర్శలు వెల్లువెత్తుతూ ఉండడంతో వేటు వేయాలని నిర్ణయించింది. దీనికి WFI తొందరపాటు చర్యలు క్రీడా శాఖకు అస్త్రంగా పనికొచ్చింది.
కొత్త ప్యానెల్ ఎన్నికైన వెంటనే క్రీడాకారులకు సమయం ఇవ్వకుండా ఈ నెలాఖరులోగా అండర్-20 నేషనల్స్ నిర్వహణకు ప్రకటన ఇవ్వడంతో నిబంధనలు అతిక్రమించిందనే కారణం చూపి కొత్త కమిటీని సస్పెండ్ చేసింది కేంద్రం. బ్రిజ్ భూషణ్ తమ పార్టీ వాడైన ఈ విషయంలో ఉపేక్షిస్తే ఎన్నికల్లో దెబ్బతింటామనే ఆలోచనతో వేటు వేయడంలో ఏమాత్రం ఆలస్యం చేయలేదు కేంద్రం. గత ఏడాది బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా రెజ్లర్లు జరిపిన పోరాటంలో మల్ల యోధులకు దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. ఇప్పుడు కూడా రెజ్లర్లు మళ్లీ పోరాటానికి దిగితే పార్లమెంటు ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయనే ఆలోచనతో వాయు వేగంతో యాక్షన్లోకి దిగింది కేంద్రం. ఉత్తరప్రదేశ్లో బలమైన నేపథ్యం ఉన్నా బ్రిజ్ భూషణ్ ను కట్టడి చేయడానికే మొగ్గు చూపింది.